కానీ ఇక్కడ మనం చేస్తున్నటువంటి ప్రార్థన, యేసుప్రభు వారు చేస్తున్న ప్రార్థన మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా, ఎవరి గురించి మాట్లాడుతున్నారయ్యా అంటే, యేసుక్రీస్తు వారు అని పలకటానికి అర్హత కూడా లేనటువంటి ఒక అఘోర పాపి. ఎవరయ్యా అంటే, ఒక ఘోరమైన పాపి, ఒక అమితమైనటువంటి పాపి. అలాంటి పాపులు అందరూ కలిసి ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి మీద కొరడా దెబ్బలు కొట్టి, ముళ్ళ కిరీటం పెట్టి, ప్రియులారా, చేతికి మేకులు కొట్టి, కాళ్ళకు మేకులు కొట్టి, రెల్లుతో తల మీద ముళ్ళ కిరీటం పెట్టి, ముళ్ళ కిరీటం మీద రెల్లుతో కొట్టి, ఇంత చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారయ్యా అంటే, ఏమన్నా అంటారు చూసారా, తండ్రి వీరేమి చేయుచున్నారో తెలియక చేస్తున్నారయ్యా, దయచేసి వీళ్ళని క్షమించండి. ప్రియులారా, వాక్యాలు చెప్పటం కాదండి, అవి అనుసరించవలసిన సమయం వచ్చినప్పుడు ప్రాణం పోతున్నా కానీ ఆ వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి అనడానికి ఒక ప్రసంగం కాదండి. యేసుప్రభు వారి ప్రవర్తన ఎంత చక్కగా మనకు కనబడుతుందో చూడండి. ఆయన మత్తయి సువార్తలో మనం చూడొచ్చు. ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్తలో ఆయన మాట్లాడుతున్న మాటలు మీరు చూస్తానండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం మనం చూస్తే 44వ వచనం మనం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం మనం చూస్తే, నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు. చూసారా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, తర్వాత మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చెయ్యండి. ఇది ప్రసంగం, అక్కడ ప్రవర్తన. హింసించు వారి కొరకు వారి యొక్క దేహము నాశనం అవ్వాలని కాదు ప్రార్థన చేయమంటే దాని అర్థం, వారిలో సమాధానం కలగాలి. దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి రాకుండా, దేవుని యొక్క కాపుదల వారిని విడిచిపెట్టకుండా, దేవుని యొక్క ప్రేమ వారు తెలుసుకున్నట్లుగా వాళ్ళ 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 తరపున మనం ఏం చేయలేదు తెలుసా, క్షమాపణ అడగాలి. ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటేనండి, మనం గనక కఠినమైన పరిస్థితుల్లో ఉంటే, మనల్ని ఎవరైతే కఠినమైన పరిస్థితులకు తీసుకొని వచ్చారో వాళ్ళ నిమిత్తం మనం కనీసం ప్రార్థన చేస్తామంటే, ప్రార్థన కూడా చేయకపోగా వారి యొక్క కీడు మనం కోరుకుంటూ ఉండేవాళ్ళగా మనలో కొంతమంది ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. ఒక్కరి కీడు మనం ఎప్పుడూ కోరుకోకూడదండి. అది వారు మనకి కీడు చేసినా, మేలు చేసినా, వారు మనకంటూ గొప్పగా ఎదుగుతున్నా ఎదగకపోయినా, వారు మనల్ని అవమానపరిచినా అవమానపరచకపోయినా, వారు మనల్ని హింసించకపోయినా మనం చేయవలసింది ఏంటో తెలుసా, ప్రార్థన చెయ్యాలి. ఏమని ప్రార్థన చేయాలి తెలుసా, ప్రభువా వారిని క్షమించుము. యేసుప్రభు వారు అంటున్నారని మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుందాం. 23వ అధ్యాయం లూకా సువార్త 34వ వచనం మనం చూస్తే కనుక ఆయన ప్రార్థన చూడడానికి చక్కగా ఉందంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుమని చెప్పాను. ఎంత చక్కగా ఉందండి. యేసుప్రభు వారిని పేతురు గారు అడుగుతారండి, ప్రభువా 7 మార్లు మట్టుకు క్షమించాలి కదా, అంతే కదా, నిజమే కదా, చెప్పను కదా. 7 మార్లు మట్టుకు కాదు నాయన, 70 ఏళ్ళ మారుల మట్టుకు మనం క్షమించాలి. ఆ క్షమాపణకి నిలువెత్తి నిదర్శనం క్షమించమని మాట్లాడడానికి మనకి మాదిరిగా యేసుప్రభు వారి జీవితం కనబడుతుందండి. ఆయనను ఎవరైతే హింసిస్తున్నారో, ఆయనను ఎవరైతే అపహాసిస్తున్నారో, ఆయన ఎవరినైతే రాజు, యూదుల రాజు చెప్పయ్యా, నేను ఎవరు కొట్టాడో కనిపెట్టయ్యా, ప్రవచించయ్యా అని ఎవరైతే అంటున్నారో వాళ్ళందరి గురించి యేసుప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించయ్యా. అలాంటి క్షమాపణ గుణం, క్షమాగుణం అనేది మనకు ఉండాలి. అది మనం నేర్చుకోవాలి. ఎందుకంటే అనుకూలమైన పరిస్థితుల్లో కాదండి, ఈరోజు మనం ధ్యానించే ప్రతి మాట కూడా ప్రాణాలు పోతున్న పరిస్థితుల్లో యేసుప్రభు వారు పలికిన మాటలు, ఆఖరి మాటలు అవి. యేసుప్రభు వారు పలికిన ఆఖరి మాటలు. ప్రారంభంలో ప్రభు కొరకు బ్రతికే విషయంలో ఎంత గొప్పగా ఉంటామో మనం, అది కొంతకాలం గడిచిపోయిన తర్వాత మనలో ఎలాంటి ఆలోచనలు వస్తాయంటే, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు ఎన్నో వస్తాయండి.
ఆయన ప్రారంభంలో కాదండి, ముగింపులో కూడా, చివరి మాటలలో కూడా ఆయన మాట్లాడుతున్న మాటలు మనం చూస్తే చివరి 7 మాటల్లో మొదటి మాట మనకు కనబడుతుంది, క్షమించాలి. ఎవరిని క్షమించాలి? ప్రతి ఒక్కరిని క్షమించాలి. మనల్ని హింసించే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇది యేసుప్రభువు వారు పలికిన మొదటి మాట నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. అది మాటలలో కాదండి, ప్రవర్తనలో చూపించగలగాలి. ఇక రెండవ మాట మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే రెండవది మనం చూద్దామండి. లూకా సువార్త 23వ అధ్యాయం మనం చూద్దాం. 43వ వచనం మనం చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం కనుక మనం చూస్తే అక్కడ నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయండి. అదేంటంటే, ఈ సందర్భం మనకు అర్థం కావాలంటే మరి ఒక సందర్భం మనకి చాలా చక్కగా తెలియాలి. అదేంటంటే, యేసు ప్రభు వారిని సిలువ వేసినప్పుడు ఆయనతో కూడా ఉన్నటువంటి వారిలో 2 దొంగలు మనకు కనబడుతూ ఉంటారండి. కుడి వైపున ఒకరు, ఎడమ వైపున ఒకరు కనబడుతూ ఉంటారు. ఆ దొంగలలో ఒకడు ఏమంటాడంటే, నీవు నిజంగా యేసు ప్రభు అయితే, నువ్వు నిజంగా క్రీస్తువైతే, నువ్వు నిజంగా రక్షకుడివైతే మరి మాకెందుకు ఈ శిక్ష, మాకెందుకు ఈ శిక్ష, నీకెందుకు ఈ శిక్ష, నిన్ను నువ్వు కాపాడుకొని మమ్మల్ని కూడా కాపాడొచ్చు కదా అని అక్కడ కూడా ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి వారు అనేక రకాలుగా ఆయన్ని హింసిస్తున్నప్పుడు, ఆయన దూషిస్తున్నప్పుడు, ఆయన్ని రెచ్చగొడుతున్నప్పుడు ఆయన చాలా మౌనంగా ఉంటారండి. చాలా మౌనంగా ఉంటారండి. అయితే అక్కడ ఉన్నటువంటి వారు అక్కడ ఏమని ప్రార్థన చేస్తారయ్యా అంటే చూద్దాం అన్నమాట. మనం 23వ అధ్యాయం మనం చూస్తానండి. 40వ వచనం మనం చూద్దాం. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనను. మీరు చూస్తానండి, మన జీవితాలలో కూడా కొన్ని కష్టాలు, శ్రమలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు ఎన్నో వస్తూ ఉంటాయండి. మన ఆత్మీయ జీవితం కష్టాలలో ఉన్నప్పుడు ఒకలాగా, కష్టాలు తీరిపోయాక ఒకలాగా మనకి 2 రకాల కేటగిరీ మనుషులు కనబడుతుంటారండి. కష్టాల్లో ఉన్నప్పుడు చాలా చక్కగా ప్రభువా నన్ను కాపాడయ్యని, ఈ కష్టం నుంచి కట్టెక్కించాయని, ఇలా చేయ అలా చేయనే వాళ్ళు ఉంటారు. కష్టాలు తీరిపోయాక దేవుడి నుంచి చక్కగా దూరం అయిపోయే వాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది కష్టాలు లేనప్పుడు చాలా చక్కగా ప్రభువులో ఉండేవాళ్ళు ఉంటారు. కష్టాలు వచ్చిన వెంటనే, నిజంగా ఉన్నావా, నువ్వే ఉంటే, నీవే శక్తివంతుడివైతే, నువ్వే న్యాయవంతుడివైతే, నువ్వే యథార్థవంతుడివైతే నా జీవితంలో ఈ కష్టాలు ఎందుకు వచ్చి చెప్పు, ఈ శ్రమలు ఎందుకు వచ్చి చెప్పు, ఈ బాధలు ఎందుకు వచ్చి చెప్పు, ఈ నష్టం ఎందుకు చెప్పు. దేవుణ్ణి ప్రశ్నించి, నిందించి, అవమానపరిచి మన ప్రవర్తనలో రకరకాల వేషాలు వేసి కనీసం ప్రార్థన కూడా చేయమండి, చేసినా కూడా అనేక రకాల అవమానకరమైన మాటలు మనం మాట్లాడుతుంటాం. దేనికంటే మనం ప్రార్థించినప్పుడు సరైన సమాధానం రాలేదు కాబట్టి. అయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ప్రార్థించిన వెంటనే మనకి సమాధానం రావట్లేదు అని అనడం కంటే, ఇంతకీ మన ప్రార్థన ప్రభువుకి అనుకూలంగా ఉందా లేదా అని ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు కోరుకున్నవి దక్కట్లేదు అనుకున్న వెంటనే ఎందుకు దేవుడు ఇవ్వట్లేదు అనడం కంటే కూడా, నా ప్రవర్తనలో, నా జీవితంలో, నా వ్యక్తిత్వంలో ఆయనకు ఆయాసకరమైనవి ఏమైనా ఉన్నాయా అని సరి చేసుకున్న మనసు మనకుందా? ఇక్కడ చూడండి, ఇతను అంటున్నాడు, మనకైతే ఇది న్యాయమే, ఈయన ఏ తప్పిదము చేయలేదు. మనలో ఉన్నటువంటి తప్పిదాలను గుర్తించి, మనలో ఉన్నటువంటి అతిక్రమములను ఒప్పుకొని వాటిని విడిచిపెడితే కనుక చక్కటి మాట మనకు కనబడుతుందండి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికరము పొందును. ఎంత వేగంగా కనికరం పొందుతారయ్యా అంటే, ఏమండి, మరణపు అంచుల దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా చివరి క్షణాలలో ఆయన చేసినటువంటి ప్రార్థన, చివరి క్షణాలలో ఆయన విడిచిపెట్టినటువంటి తప్పిదములు, చివరి క్షణాలలో ఆయన రక్షణకు సమీపంగా వచ్చారు, జీవితానికి ముగింపుకు వచ్చారు, రక్షణకు సమీపంగా వచ్చారు. అప్పటికి కూడా యేసుప్రభు వారు, నువ్వు నా కొరకు ఏం చేసావు, ఏం మాట్లాడావని ఏ మాత్రం మాట్లాడకుండా ఆయన చెప్తున్నటువంటి సమాధానం తెలుసా? 23వ అధ్యాయం 43వ వచనం మనం చూస్తే, అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ప్రియులారా, నిబ్రమైన బుద్ధి గలవారే మెలకుగా మనం ఉండగలిగితే, నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా మనం ఉండగలిగితే,
మన జీవితాన్ని మింగివేసే ఏ సమస్య మన కాంపౌండ్ దగ్గరికి వచ్చినా కానీ నిశ్చయముగా దేవుడు మాట్లాడుతున్నారు. ఏంటో తెలుసా? నేను నీకు తోడుగా ఉన్నాను, నిన్ను విడువను, ఎడబాయను.